ఆర్టీడీ తరఫున పేదల ప్రజల తరఫున నా గొంతు వినిపిస్తే నాకేం నష్టం జరిగేది మీరు అందరూ ఉన్నంత వరకు అని కూడా తెలియజేస్తున్నా. దానికోసమే చేస్తున్నాము. ఎక్కడో ఢిల్లీకి పోవాల్సిన పని లేదు, కదులుతాయి. రాష్ట్ర ప్రభుత్వం కదులుతుంది, ఢిల్లీ ప్రభుత్వం కూడా కదులుతుంది. కదలకపోతే దానికి నూకలు కలుగుతాయని తెలియజేస్తున్నా. మన ప్లేట్లలో మెతుకులు లేకుండా చేస్తే వాళ్ళకు కూడా నూకలు లేకుండా అయిపోతాయని తెలియజేస్తూ ఉన్నాను. మన పొలాల్లో ఇత్తనాలు లేకుండా చేస్తే అదే జరుగుతుంది వాళ్ళకు కూడా. మనం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆర్టీటీ మనం ఆదుకుంది బిల్లులు ఇచ్చి, అవి లేకుండా అలాంటి ఆర్టీటీని ఎప్పుడు 60 సంవత్సరాల నుంచి రాని ఇబ్బంది ఏమందుకు వచ్చిందో మీరు ఆలోచన చేయాలి. మీరు వేసిన ఓట్లతో, మీరు తీసుకున్న సీట్లతో, వాళ్ళు మీరిచ్చిన సీట్లే అవి, మీరిచ్చిన ఓట్లే ఆ అధికారాన్ని తీసుకొని మీకు ఆర్టీటీని దూరం చేస్తున్నారని తెలియజేస్తూ ఉన్నా. ఆర్టీటీ ఏం తప్పు చేసింది, ఏం పొరపాటు చేసింది మీరందరూ కూడా గుర్తు పెట్టుకోవాలా. అందువల్ల మేము ఏదైతే అధికారం మీకు ఇచ్చి ఉన్నామో ఆ అధికారాన్ని ఈ ప్రాంతానికి, ఈ ప్రజలకి ఉపయోగపడేటట్టు చేయాలి, కానీ నష్టమయ్యేటట్టు చేయకూడదని తెలియజేస్తున్నా. ఎక్కడో స్పెయిన్ దేశం నుంచి, లండన్ నుంచి వాళ్ళిద్దరు దంపతులు వచ్చారు, కర్ర దంపతులు. 20,000 కిలోమీటర్ల పైన ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చారు. అందుకే ఈ ఆర్టీటీని కాపాడుకోవడానికి కనీసం 1% అంటే 200 కిలోమీటర్లు దాటి నేను పాదయాత్ర చేయాలని చేస్తూ ఉన్నాను. మొన్న ఒక్కరోజు ఒక పూట నన్ను ఆపినందుకు నిన్న ఒక్కరోజు 24 కిలోమీటర్లు నడవాల్సి వచ్చింది సోదరులారా. మీరందరూ కూడా అది గుర్తుపెట్టుకోండి. దీంట్లో నా స్వార్థం లేదు, ఒకే ఒక స్వార్థం ఏంటంటే ఈ పేద ప్రజలు బాగుపడాలనే ఉంది, ఈ ప్రాంతం బాగుపడాలనే ఉంది. వాళ్ళు నిజంగానే ఎఫ్సీఆర్ఏకి తీసుకొని వస్తే, ఆర్టీటీకి రెన్యువల్ చేస్తే ఎఫ్సీఆర్ఏ ఎక్కడ చేస్తారో అక్కడే మైక్రో థ్యాంక్స్ చెప్పి ఈ పాదయాత్రను విరమించేస్తానని తెలియజేస్తూ ఉన్నా. ఈ పాదయాత్ర ఆపే పద్ధతి ఒకటే ఉంటుంది, 2 రకాలుగా జరుగుతుంది. ఒకటి నన్ను అరెస్ట్ చేయాలా, రెండోది ఎఫ్సీఆర్ఏ తీసుకురావాలా. ఏ గ్రామం కూడా తెలంగాణలో రంగయ్య సార్ని మా గ్రామం నుంచి అరెస్ట్ చేయడానికి వీళ్ళని గట్టిగా నిర్ణయించుకున్నారు. ఒక చిన్న గ్రామం, అది కొంచెం చిన్న గిరిజన గ్రామం, మీరెంత వాళ్ళైనా కావచ్చు. మా గ్రామం నుంచి రంగయ్య సార్ని అరెస్ట్ చేస్తే మా గ్రామానికి చెడ్డ పేరు వస్తుంది కాబట్టి మీరు చేయడానికి వీల్లేదన్నారు. ఆర్టీటీ కోసం నిలబడతామన్నారు. అట్లాగే నిన్ను నిలబడాలని కోరుకుంటున్నా. నిన్న కూడా బొమ్మగాని పనులు చెప్పాను. అక్కడ 100 మంది ఉంటే నేను 400 మంది వచ్చేంత వరకు అవుతాను. అక్కడ 1000 మంది ఉంటే నేను 4,000 మంది వచ్చేంత వరకు ఆగి ముందుకు పోతాను, కానీ ఎన్నికి పోనని చెప్పాను. ఒకవేళ నిజంగా పాదయాత్ర ఆపాలని మీరు అనుకుంటే ఆర్టీటీ ఎఫ్సీఆర్ఏ తీసుకురండి తెలియజేస్తున్నా. ఒకవేళ లేదో మీకు ధైర్యం ఉంటే అరెస్ట్ చేసుకోవాలని తెలియజేస్తున్నా. అంతేగాని వేరే పద్ధతి లేదు. ఎందుకంటే ఇది పేదల కోసం చేసేది, ఇది ప్రజల కోసం చేసేది, ఈ ప్రాంతం కోసం చేసేది. దీని ముందు ఎవరు నిలబడలేరు. అటు చూడండి, జాతీయ జెండా ఉంది, ఎంత గర్వంగా ఉందో. అటు ఆర్టీటీ జెండా ఉంది, వైఎస్ఆర్సీపీ జెండా కూడా ఉంటుంది. అన్ని ఉంటే ఎన్ని జెండాలున్నా ఎజెండా మాత్రం ఆర్టీటీతో ఒకటి ఏం తెలియజేస్తున్నా. పోలీసులు తాకకుండా చూస్తున్నారు, వాళ్ళందరూ కూడా పోలీసులు తాకడానికి కూడా వీళ్ళు లేకుండా చూస్తారు. రెండో రోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళని కూడా అట్లాగే ఎక్కడ నిలబడ్డానో ఎన్నికకి అడుగు వేయకుండా ప్రజలు మద్దతు పలికినారు. ఈ 2 విషయాలు సరిపోతాయి. కానీ మీరైతే అర్థం చేసుకోవాలి, నేను కేంద్ర ప్రభుత్వం కోసమో రాష్ట్ర ప్రభుత్వం కోసమో చేయట్లేదు. నేను ఈ ప్రాంతం కోసం చేస్తున్నాను, ఈ ప్రజల కోసం పాదయాత్ర చేస్తూ ఉన్నాను. ఆర్టీటీ లేకపోతే ఏం జరుగుతుంది, ఎవరు నష్టపోతారనే విషయం మీదనే అర్థం చేసుకుని పనిచేస్తూ ఉన్నాను. ఒకవేళ నేనే మాట్లాడకపోతే ఆర్టీటీ గురించి ఇంకెవరు మాట్లాడతారని నేను అడుగుతూ ఉన్నా. వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళైనా, ఎంత ఆస్తిపరులైనా వాళ్ళు ఒక్కొక్కరు మాట్లాడితే అందరినీ తీసుకువెళ్లి లోపల పెడతారు. మీ అందరి తరఫున, ఆర్టీటీ తరఫున, పేదల ప్రజల తరఫున నా గొంతు వినిపిస్తే నాకేం నష్టం జరిగేది మీరు అందరూ ఉన్నంత వరకు అని కూడా తెలియజేస్తున్నా. దానికోసమే చేస్తున్నాము. ఎక్కడో ఢిల్లీకి పోవాల్సిన పని లేదు, కదులుతాయి. రాష్ట్ర ప్రభుత్వం కదులుతుంది, ఢిల్లీ ప్రభుత్వం కూడా కదులుతుంది. కదలకపోతే దానికి నూకలు చెల్లుతాయని తెలియజేస్తున్నా. మన ప్లేట్లలో మెతుకులు లేకుండా చేస్తే వాళ్ళకు కూడా నూకలు లేకుండా అయిపోతాయని తెలియజేస్తూ ఉన్నాను. మన పొలాల్లో ఇత్తనాలు లేకుండా చేస్తే అదే జరుగుతుంది వాళ్ళకు కూడా. మనం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు
ఆర్టీటీ మనం ఆదుకుంది బిల్లుల నుంచి. అది లేకుండా అలాంటి ఆర్టీటీని ఎప్పుడూ 60 సంవత్సరాల నుంచి రాని ఇబ్బంది ఏమందుకు వచ్చిందో మీరు ఆలోచన చేయాలి. మీరు వేసిన ఓట్లతో, మీరు తీసుకున్న సీట్లతో, వాళ్ళు మీరిచ్చిన సీట్లు అవి, మీరిచ్చిన ఓట్లే ఆ అధికారాన్ని తీసుకొని మీకు ఆర్టీటీని దూరం చేస్తున్నారని తెలియజేస్తూ ఉన్నా. ఆర్టీటీ ఏం తప్పు చేసింది, ఏం పొరపాటు చేసింది మీరందరూ కూడా గుర్తు పెట్టుకోవాలా. అందువల్ల మేము ఏదైతే అధికారం మీకు ఇచ్చి ఉన్నామో ఆ అధికారాన్ని ఈ ప్రాంతానికి, ఈ ప్రజలకి ఉపయోగపడేటట్టు చేయాలి కానీ నష్టమయ్యేటట్టు చేయకూడదని తెలియజేస్తున్నా. ఎక్కడో స్పెయిన్ దేశం నుంచి, లండన్ నుంచి వాళ్ళిద్దరు దంపతులు వచ్చారు, కర్రర్ దంపతులు. 20,000 కిలోమీటర్ల పైన ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చారు. అందుకే ఈ ఆర్టీటీని కాపాడుకోవడానికి కనీసం 1% అంటే 200 కిలోమీటర్లు దాటి నేను పాదయాత్ర చేయాలని చేస్తూ ఉన్నాను. మొన్న ఒక రోజు ఒక పూట నన్ను ఆపినందుకు నిన్న ఒక్క రోజు 24 కిలోమీటర్లు నడవాల్సి వచ్చింది. సోదరులారా, మీరు అందరూ కూడా అది గుర్తుపెట్టుకోండి. దీంట్లో నా స్వార్థం లేదు. ఒకే ఒక స్వార్థం ఉందంటే ఈ పేద ప్రజలు బాగుపడాలనే ఉంది, ఈ ప్రాంతం బాగుపడాలనే ఉంది. వాళ్ళు నిజంగానే FCRAకి తీసుకుని వస్తే, ఆర్టీటీకి రెన్యువల్ చేస్తే FCRA ఎక్కడ చేస్తారో అక్కడే మైక్ లో థ్యాంక్స్ చెప్పి ఈ పాదయాత్రను విరమించేస్తానని తెలియజేస్తూ ఉన్నా. ఈ పాదయాత్ర ఆపే పద్ధతి ఒకటే ఉంటుంది, 2 రకాలుగా జరుగుతుంది. ఒకటి నన్ను అరెస్ట్ చేయాలో, రెండోది FCRA తీసుకురావాలా. ఏ గ్రామం కూడా కల్లాదుర్గంలో రంగయ్య సార్ని మా గ్రామం నుంచి అరెస్ట్ చేయడానికి వీళ్ళని గట్టిగా నిర్ణయించుకున్నారు. కొంచెం చిన్న గిరిజన గ్రామం, మీరెంత వల్ల సవచ్చు. మా గ్రామం నుంచి రంగయ్య సార్ని అరెస్ట్ చేస్తే మా గ్రామానికి చెడ్డగా వస్తుంది కాబట్టి మీరు చేయడానికి వీల్లేదన్నారు. ఆర్టీటీ కోసం నిలబడతామన్నారు. అట్లాగే నేను నిలబడాలని కోరుకుంటున్నా. నిన్న కూడా బొమ్మకాని పల్లెలు చెప్పాను. అక్కడ 100 మంది ఉంటే నేను 400 మంది వచ్చేంత వరకు అవుతాను. అక్కడ 1000 మంది ఉంటే నేను 4,000 మంది వచ్చేంత వరకు ఆగి ముందుకు పోతాను కానీ ఎన్నికి పోనని చెప్పాను. ఒకవేళ నిజంగా పాదయాత్ర ఆపాలని మీరు అనుకుంటే ఆర్టీటీ FCRA తీసుకురండి అని తెలియజేస్తున్నా. ఒకవేళ లేదు మీకు ధైర్యం ఉంటే అరెస్ట్ చేసుకోవాలని తెలియజేస్తున్నా. అంతేగాని వేరే పద్ధతి లేదు. ఎందుకంటే ఇది పేదల కోసం చేసేది, ఇది ప్రజల కోసం చేసేది, ఈ ప్రాంతం కోసం చేసేది. దీని ముందు ఎవరు నిలబడలేరు. అటు చూడండి, జాతీయ జెండా ఉంది, ఎంత గర్వంగా ఉందో. అటు ఆర్టీటీ జెండా ఉంది, వైఎస్ఆర్సీపీ జెండా కూడా ఉంటుంది. అన్ని ఉంటాయి. ఎన్ని జెండాలున్నా ఎజెండా మాత్రం ఆర్టీటీ ఒకటి ఏం తెలియజేస్తున్నా.